హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లరీ స్టైరీ. సో నేను నా ఛానల్లో ఇలా వెల్కమ్ చెప్పి చాలా రోజులు అవుతుంది మీ అందరికీ, అండ్ దట్ టు ఇన్ ద వాయిస్ ఓవర్. సో నేను యూఎస్ఏలో లివింగ్ ఎలోన్ డైరీస్, కుకింగ్ బ్లాగ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ఇలాంటివన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ మై నెక్స్ట్ వీడియోస్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, మా పేరెంట్స్ ఫస్ట్ టైం యూఎస్ వచ్చారనమాట, అండ్ దట్ టు ఫస్ట్ ట్రిప్ వాళ్ళతోటి. సో నేను నెబ్రాస్కాలో ఉంటాను. సో traveled from Nebraska to Chicago for the first destination. Hey guys. Good. LKG lo pade. Manitrovena valoddenka. Hi. హాయ్ గాయ్స్, మేము బోటూర్కి వెళ్తున్నాం. మేము బోటూర్కి మమ్మీ చివరి కూర్చుంటా. మేము బోటూర్కి వెళ్తున్నాం. ఎట్లుంది డాడీ? బోట్ ఎట్లుంది? బోట్ ఎట్లుంది? ఎక్కక ముందు ఎక్కాలి అనిపించింది. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్తున్నావు ఇందాక. నేను కదలడు కానీ సో ఇది యాక్చువల్లీ ఫ్లైఓవర్ షికాగో అనే రైడ్ అనమాట. మీరు నార్మల్గా నేవీ పియర్ అడ్వెంచర్స్లో వెతికితే దొరుకుతుంది, అండ్ ఇట్ ఈస్ సో గుడ్. పక్కా ట్రై చేయండి, ఎందుకంటే మనకు కానీ పేరెంట్స్కి కానీ చాలా నచ్చుతుంది ఆ ఎక్స్పీరియన్స్. సో ఇది డే 2 అనమాట. మేము నైట్ షికాగో మొత్తం తిరిగేసి వచ్చి పడుకొని లేచి నెక్స్ట్ డే ఇట్లా మేము పిట్స్బర్గ్ బయలుదేరాము. పిట్స్బర్గ్లో తెలుసు కదా, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అండ్ ఇట్ ఈస్ క్వైట్ ఫేమస్. సో ఆ టెంపుల్ చూసేసుకొని దాని తర్వాత మేము నయగరా స్టార్ట్ అవ్వాలి అనేది ప్లాన్. సో అలా ఫైనల్లీ మేము 4-5 అవర్స్ డ్రైవ్ చేసుకొని పిట్స్బర్గ్ అయితే వచ్చాము. అండ్ యాక్చువల్లీ ముందు రోజు నైట్ వచ్చాము, అండ్ నైట్ హోటల్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి వచ్చాము. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు చాలా రష్ ఉండింది టెంపుల్లో. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు చాలా ఈజీగా దర్శనం అయిపోయింది. అండ్ మేము వెళ్ళిన రోజు సమ్ లైక్ టెంపుల్ కట్టి 25 or 50 years అలా ఏదో సెలబ్రేషన్ జరుగుతుంది, ఐఎమ్ నాట్ ష్యూర్. సో అది మాకు కొంచెం కూడా ఐడియా లేదు. అండ్ వీ వెంట్, అండ్ చాలా టైం పట్టింది. అండ్ వెంకటేశ్వర స్వామిని చూడాలంటే ఆ మాత్రం రష్ ఉంటుంది, తిరుపతిలో చూస్తాం కదా ఇప్పుడు. సో అలా అనుకున్నాం మేము. అండ్ ఫైనల్లీ దర్శనం అయితే మంచిగా జరిగింది. అండ్ మా ట్రిప్ ఇక్కడితోటి పిట్స్బర్గ్ వరకు అయితే అయిపోయింది. అండ్ ఈ ఒక్కటే పెట్టుకున్నాము పిట్స్బర్గ్లో. అండ్ దెన్ మేము అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 8-9 అవర్స్ అనమాట డ్రైవ్ నయగరాకి. సో నయగరాకి ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాము. సో బికాజ్ మేము వెళ్ళింది మెమోరియల్ డే వీకెండ్ అనమాట. ఆ రోజు నైట్ అక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయి, నయగరాలో ఫైర్ వర్క్స్ చూడాలి అని చెప్పి పట్టుబట్టి వెళ్ళామన్నమాట. అండ్ 5 minutes లేట్ అయినా అయిపోయేది. 5 minutes ఉంటుంది కదా ఫైర్ వర్క్స్. సో అలా కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము, అండ్ మేము చూసామన్నమాట అది. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. సో వర్త్ ఎవ్రీ ఏమంటారు దాన్ని, ఎవ్రీ రష్, ఎవ్రీ రన్నింగ్ అన్నట్టు మేము ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా వచ్చినందుకు చూస్తే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ పేరెంట్స్కి కూడా. సో నయగరా నైట్ వ్యూలో ఎలా ఉంటుంది అనేది. ఇట్లా అందరికి చూపించండి, అందరు ఫేస్లు కనిపిస్తున్నాయా అని. ఆపేసి రైట్ అయినా దాక్కుంటానుగా.
ఎవ్వరు లేరు నాకు వీడియోస్. సో నయాగరా ఫాల్స్ దగ్గర మనకి 2 అడ్వెంచర్స్ ఉంటాయన్నమాట. అంటే అడ్వెంచర్ అంటే మనమేం చేయమనుకోండి, బట్ 2 అట్రాక్షన్స్ లాగా. సో వన్ ఈజ్ మేడ్ ఆఫ్ ద మిస్, లైక్ మనకి బోట్లో తీసుకెళ్ళి నయాగరా దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం తిప్పి చూపిస్తారు. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కేవ్ ఆఫ్ ద విండ్స్. సో కేవ్ ఆఫ్ ద విండ్స్ ఏంటి అంటే మనకు ఒక లైక్ నేను ఇక్కడ వీడియోలో పెట్టినట్టు ఇట్లా నార్మల్గా గేట్ లాగా ఇలా ఉంటుందన్నమాట. సో మనం దాంట్లో నుంచి వెళ్తూ ఉంటే ఇట్లా ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మనకి లైక్ నయాగరా ఆ వాటర్ ఫాల్స్ మన మీద పడుతూ ఉంటాయి. అండ్ ఆ వాటర్ చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి అండ్ ఫుల్ చల్లగా ఉంటుంది అక్కడ. సో అది మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు వెళ్తే అంత దూరం వెళ్తారు కాబట్టి కష్టపడి, సో యూ మేక్ ష్యూర్ దట్ ఈ 2 మీరు కవర్ చేసి వస్తారు అన్నట్టు. సో ఇది పీస్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ యూఎస్ఏ సైడ్ నుంచి ఎక్కిన వాళ్ళకైతే పీస్ ఉండదు, ఎందుకంటే యూఎస్ఏని కెనడాని కనెక్ట్ చేసే ఏకైక బ్రిడ్జ్ అనమాట. మనము నయాగరా ఫాల్స్కి, నయాగరా సిటీ నుంచి నయాగరా ఫాల్స్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక ఎగ్జిట్ తీసుకుంటే బ్రిడ్జ్ ఎక్కేస్తాము, ఇంకా నో గోయింగ్ బ్యాక్ అన్నట్టు. సో ఎక్కేసిన తర్వాత ఇంకా మనకి అంతా అస్సామే. తింటండు బాగా. అండ్ దాని తర్వాత మేము మిషిగన్ సిటీ దగ్గర, మిషిగన్ స్టేట్లో మన మెకినా ఐలాండ్కి వెళ్ళామన్నమాట. సో ఇట్స్ అన్ ఐలాండ్. నార్మల్గా మనకి బోట్లో తీసుకెళ్తారు ఐలాండ్కి. అండ్ ఐలాండ్ మొత్తం మనం తిరిగి చూడొచ్చు. అండ్ ఎవరైనా బ్రిజర్టన్ ఫ్యాన్స్ ఉంటే బ్రిజర్టన్ వైబ్ వస్తుంది మీకు అక్కడ. మంచి ఇట్లా వాళ్ళకి అంటే వాళ్ళ ఐలాండ్లో తిరగడానికి మొత్తం ఇట్లా హార్స్ బండ్లు ఇలా ఉంటాయన్నమాట. సో మంచి ఎస్థెటిక్ ఫొటోస్, ఎస్థెటిక్ వీడియోస్ వస్తాయి మనకి. సో ఆ దగ్గరలో ఉంటే ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ విజిట్ దట్ వన్ వీకెండ్. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లో ఎవరు
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లహరీస్ డైరీ.